పర్యావరణ నోబెల్ టైలర్ ప్రైజ్ 2026 విజేత టోబీ కియర్స్. 2025 యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు పొందిన భారత ఆర్మీ అధికారి మేజర్ స్వాతి శాంతకుమార్. 2026లో పద్మ విభూషణ్ గ్రహీతల సంఖ్య 05. 2026లో పద్మభూషణ్ గ్రహీతల సంఖ్య 13. 6. రిపబ్లిక్ డే 2026న అశోక చక్ర ఎవరికి లభించింది? గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా. 7. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా తన నోబెల్ శాంతి బహుమతిని ఎవరితో పంచుకున్నారు? డొనాల్డ్ ట్రంప్. 8. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026లో అతిపిన్న వయస్కుడైన విజేత ఓవెన్ కూపర్. 9. రిపబ్లిక్ డే 2026 పరేడ్లో ఉత్తమ రాష్ట్ర శకటం ట్యాబ్లో మహారాష్ట్ర. 10. రిపబ్లిక్ డే 2026 పరేడ్లో ఉత్తమ మార్చింగ్ కాంటింజెంట్ అవార్డ్ భారత నౌకాదళం. 11. 2025లో ఎంతమంది చిన్నారులకు జాతీయ బాల పురస్కారం లభించింది? 20 మందికి. అంతర్జాతీయ అంశాలు. 12. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ ర్యాంకు 80. మొదటి స్థానం సింగపూర్. 13. ఇటీవల మరణించిన బేగం ఖలీదా జియా ఏ దేశ మాజీ ప్రధాని? బంగ్లాదేశ్. 14. ఆంటోనియో కోస్టా ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు? యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు. 15. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వాణిజ్య మండలిని ఏర్పాటు చేయడానికి ఈయూ ఎవరితో ఒప్పందం చేసుకుంది? మెర్కోసూర్. 16. ప్రపంచంలోనే అతి పురాతనమైన నదిగా గుర్తింపు పొందిన ఫింకే నది ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియా. 17. యూరో కరెన్సీని స్వీకరించిన 21వ దేశం బల్గేరియా. 18. తేనెటీగలకు మానవ హక్కులతో సమానమైన చట్టపరమైన హక్కులు కల్పించిన దేశం పెరు. 19. గాజా పీస్ బోర్డులో భాగం కావాలని మోదీని ఆహ్వానించిన దేశం అమెరికా యుఎస్ఏ. 20. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఎక్కడ ఉంది? చైనా. 21. పశ్చిమ ఆస్ట్రేలియా నుండి ఎంపీగా ఎన్నికైన తొలి సిక్కు మహిళ డాక్టర్ పర్విందర్ కౌర్. 22. 2026లో 52వ G7 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిచ్చే దేశం ఫ్రాన్స్. 23. వెనిజులా అధ్యక్షుడిని అరెస్టు చేయడానికి అమెరికా చేపట్టిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. 24. 2026లో యుఎన్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్నికైనవి బహ్రెయిన్ మరియు లైబీరియా. 25. సోమాలిలాండ్ను గుర్తించిన మొదటి దేశం ఇజ్రాయెల్. 26. 400 ఏళ్ల నాటి తపాల వ్యవస్థను రద్దు చేసిన తొలి దేశం డెన్మార్క్. 27. పాయ జఫర్ -2 మరియు కోసర్ -1.5 శాటిలైట్లను లాంచ్ చేసిన దేశం ఇరాన్. 28. మమాడీ డంబోయా ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? గినియా. 29. డెల్సీ రోడ్రిగ్స్ ఏ దేశానికి మధ్యంతర అధ్యక్షురాలు అయ్యారు? వెనిజులా. 30-15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన దేశం ఫ్రాన్స్. 31. హైపర్సోనిక్ యాంటీషిప్ మిసైల్ YJ-20 ఏ దేశానికి చెందినది? చైనా. 32. ప్రపంచంలోనే మొదటి సమగ్ర ఏఐ చట్టాన్ని ఏఐ బేసిక్ యాక్ట్ అమలు చేసిన దేశం దక్షిణ కొరియా. 33. జనవరి 2026లో ఏ దేశం WHO నుండి వైదొలిగింది? అమెరికా. 34. వైమర్ ట్రయాంగిల్ దేశాలు ఏవి? ఫ్రాన్స్, జర్మనీ మరియు పోలాండ్. జాతీయ అంశాలు. 35. భారతదేశపు మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు. 36. భారత నౌకాదళం యొక్క కొత్త ఎయిర్ బేస్ హల్దియా ఎక్కడ ఏర్పాటు కానుంది? పశ్చిమ బెంగాల్. 37. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభం కానుంది? కాకినాడ, ఆంధ్రప్రదేశ్. 38. నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధత సూచిక ఈపీఐలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం మహారాష్ట్ర. 39. జనవరి 2026 నాటికి భారత్లో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 98. 40. గ్యాంగ్స్టర్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ఆపరేషన్ ప్రహార్ను ప్రారంభించిన రాష్ట్రం
పంజాబ్. 41 ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026లో భారత్ ర్యాంకు 6వ 6th. 42 మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి ఎవరు? సునేత్రా పవార్. 43 2025లో అత్యధిక పులుల మరణాలు నమోదైన రాష్ట్రం మధ్యప్రదేశ్. 44 తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఎక్కడి నుండి ప్రారంభం కానుంది? గౌహతి - హౌరా. 45 భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ ఎక్కడ ప్రారంభమైంది? గ్రేటర్ నోయిడా. 46 అమిత్ షా ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ హబ్ను ఎక్కడ ప్రారంభించారు? అండమాన్ మరియు నికోబార్. 47 యునెస్కో గుర్తింపు కోసం 2026 నుండి 27 సంవత్సరానికి భారత్ నామినేట్ చేసిన సైట్ లివింగ్ రూట్ బ్రిడ్జ్, మేఘాలయ. 48 అశోక్ లేలాండ్ ఈవీ ఫ్యాక్టరీని రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు? లక్నో. 49 జస్టిస్ రేవతి మోహితే డేరే ఏ రాష్ట్రానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు? మేఘాలయ. 50 33 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్రానికి తిరిగి టైగర్ స్టేట్ హోదా వచ్చింది? గుజరాత్. 51 విశ్వబంధు సేన్ ఏ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్? త్రిపుర. 52 రెండవ ఇంటర్నేషనల్ ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరుగుతుంది? భారత్. 53 రే రాష్ట్రానికరు నిల్వలలో భారత్ స్థానం 3వ 3rd. 54 గంజాయి సాగు కోసం గ్రీన్ టు గోల్డ్ చొరవను ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. 55 రాజ్భవన్ పేరును జన్భవన్గా మార్చిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 56 వీధి కుక్కల సమస్య కోసం తొలి డాగ్ శాంక్చురీ ప్రారంభించిన రాష్ట్రం పంజాబ్. 57 ముఖ్యమంత్రి సేహత్ యోజన క్యాష్లెస్ వైద్య పథకం ఎక్కడ ప్రారంభమైంది? పంజాబ్. 58 మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ మెగాబూరు ఎక్కడ జరిగింది? జార్ఖండ్, సారండా. 59 వన్ డిస్ట్రిక్ట్ వన్ క్యూసన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 60 మహారాష్ట్ర కొత్త డీజీపీ ఎవరు? సదానంద్ వసంత్ దాతే. 61 ఉంగల్ కన్వాయ్ సోలు నగల్ ప్రోగ్రాం ఏ రాష్ట్రానికి చెందినది? తమిళనాడు. 62 బటాద్రవ పునరాభివృద్ధి ప్రాజెక్టును అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? అస్సాం. 63 నేషనల్ ఏఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఏర్పాటైంది? గిఫ్ట్ సిటీ, గుజరాత్. 64 భారతదేశపు తొలి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటైంది? సనంద్, గుజరాత్. 65 భారతదేశపు మొదటి పూర్తి పేపర్లెస్ జిల్లా కోర్టు వాయనాడ్, కేరళ. 66 భారతదేశపు మొదటి బయోప్రాస్పరస్ జిల్లా కేఈ, పన్యూర్, అరుణాచల్ ప్రదేశ్. సైన్స్, టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్. 67 పరంశక్తి సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఐఐటి మద్రాస్. 68 ఆరలం బటర్ఫ్లై శాంక్చురీ ఏ రాష్ట్రంలో మొదటిది? కేరళ. 69 యుఎన్ 2026 సంవత్సరాన్ని ఏ అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్లాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్స్. 70 జనవరి 2026లో కొత్తగా రామ్సర్ సైట్లుగా గుర్తింపు పొందినవి పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం మరియు చారీధాండ్. 71 నాసా నుండి రిటైర్ అయ్యాక సునీతా విలియమ్స్ ఎన్ని రోజులు అంతరిక్షంలో గడిపారు? 608 రోజులు. 72 కుంభల్గర్ వైల్డ్లైఫ్ శాంక్చురీ ఈఎస్జెడ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. 73 స్ట్రైప్డ్ టైగర్ బటర్ఫ్లైని స్టేట్ బటర్ఫ్లైగా ప్రకటించిన యూటీ, చండీగఢ్. 74 చారీధాండ్ వెట్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. 75 ఈ స్వాస్థ్య సంవాద్ డిజిటల్ ప్లాట్ఫారంను ప్రారంభించిన రాష్ట్రం రాజస్థాన్. 76 సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ కోసం భారత్ ఎవరితో ఒప్పందం చేసుకుంది? ఇజ్రాయెల్. 77 డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వేడ్స్ టెక్నాలజీ దేనికి సంబంధించింది? పోర్టబుల్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. 78 ఇస్రో యొక్క డెక్స్ ప్రయోగం ఏ మిషన్కు సంబంధించింది? ఎక్స్పోసాట్ మిషన్. 79 భైరవ్ బెటాలియన్ ఏ సాంకేతికతకు సంబంధించింది? డ్రోన్ టెక్నాలజీ.
80 పార్వతి అర్గపక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. 81 ఇస్రో తన 3వ లాంచ్ ప్యాడ్ను ఎక్కడ ఏర్పాటు చేస్తోంది? శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. 82 కైమూర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రానికి రెండో టైగర్ రిజర్వ్ అవుతుంది? బీహార్. 83 ఆధార్ కోసం UIDAI లాంచ్ చేసిన మాస్కట్ పేరు ఉదయ్. యుడే. క్రీడలు. 84 అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్ విరాట్ కోహ్లీ. 85 ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా OCA కొత్త అధ్యక్షుడు షేక్ జవాన్ బిన్ అహ్మద్ అల్ థానీ. 86 ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్. 87 ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేత ఎలెనా రైబాకినా. 88 భారత మహిళల హాకీ జట్టు కొత్త ప్రధాన కోచ్ జ్యోడ్ మారిజ్నే. 89 ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 మెడల్ టాలీలో అగ్రస్థానం కర్ణాటక. 90 BWF అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? పివి సింధు. 91 ఫీడ్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2025 విజేత మ్యాగ్నస్ కార్ల్సన్. 92 T20 క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీసిన మొదటి బౌలర్ సోనం యేషే, భూటాన్. 93 అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు చేసిన రెండో భారత మహిళ స్మృతి మంధానా. 94 మహిళల T20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఎవరి పేరు మీద ఉంది? దీప్తి శర్మ. 95 దక్షిణ ధృవానికి చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళ కామ్య కార్తికేయన్. పాలన, చట్టాలు మరియు ఇతరములు. 96 విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ ఏ రాష్ట్ర నాయకుడు? మహారాష్ట్ర. 97 గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026లో భారత్ స్థానం 32. 98 మకరవిలక్కు పండుగ ఎక్కడ నిర్వహిస్తారు? కేరళ. 99 సుప్రీంకోర్టు ఏ చట్టంలో రోమియో జూలియట్ క్లాజును చేర్చమని కోరింది? పోక్సో, పీఓ, CSO చట్టం. 100 సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది? తెలంగాణ. 101 జల్లికట్టు పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? తమిళనాడు. 102 అగ్ని సరస్సులో వికసించిన కమలం పుస్తకం ఎవరి జీవిత చరిత్ర? ద్రౌపది ముర్ము. 103 సుప్రీంకోర్టు ఏ అధికరణ ప్రకారం పాస్పోర్ట్ పొందే హక్కును ప్రాథమిక హక్కుగా పేర్కొంది? ఆర్టికల్ 21. 104 ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్ స్థానం 2. ND. 105 కొత్త సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ CVC ఎవరు? ప్రవీణ్ వశిష్ఠ. 106 ప్రవాసీ భారతీయ దివస్ ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు? 2003. 107 భారత సైన్యం యొక్క భైరవ్ ఫోర్స్ దేనికి సంబంధించింది? డ్రోన్ ఆపరేటర్లు. 108 FCI కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర కుమార్ అగర్వాల్. 109 నాగోరి అశ్వగంధ ఏ రాష్ట్రానికి చెందిన GI ట్యాగ్ పొందింది? రాజస్థాన్. 110 అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ AERB చైర్మన్ AK బాలసుబ్రహ్మణ్యం.